ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మే 21, 22, 23 తారీఖులో సింహరాశి వారికి ఒక వ్యక్తి వల్ల రహస్య సూచనలు ఇవ్వబోతున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. అయితే సింహరాశి వారు ఎవరు? నమస్కారం అండి అందరికీ. నిత్య జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కొన్ని రకాల పూజలు చాలా అవసరం. ముఖ్యంగా గ్రహాలు అనుకూలంగా ఉండాలి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మేడారం గత కొన్ని సంవత్సరాలుగా మేడారంలో ఏ సమస్యలు ఉన్నా అంజనం వేసి జ్యోతిష్యం చెప్పబడును. ఇక ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. వీరి ప్రత్యేకమైనటువంటి వశీకరణం కూడా చేయబడును. ఇక భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, అలానే నమ్ముకున్న స్త్రీ లేదా పురుషుడు దూరం కావటం ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. నమ్మకంతో సంప్రదించి మీకుండే ప్రతి సమస్యను తొలగించుకోండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుంది. ఇక వీడియోలోకి వస్తే గనక ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు అంటే ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడని అయితే చెప్పుకోవాలి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. మీకు కేవలం అంటే మీరు మామూలు మనుషులైతే కాదండి, ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మంచి పనులు చేస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయం అయితే రాబోతుంది. అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగాను మారబోతుంది. అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా కాలం అని చెప్పుకోవచ్చు. మీ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్ద మార్పు అయితే తీసుకువస్తాయి. మీ శత్రువు కూడా మీరు ఇంత త్వరగా ఇలా విజయం సాధించారు అని చెప్పి ఆశ్చర్యపోతారు. ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవలసిన అవసరం అయితే కూడా లేదండి. మీపై కుట్రలు చేసిన వారందరికీ కూడా, మీ వెనుక చెడు మాట్లాడే వారికి కూడా, మీ పక్ష ఎగతాళి చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు స్వయంగా సమాధానం చెప్పబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీపై భగవంతుని యొక్క దయ కూడా ఉందని చెప్పుకోవచ్చు. మీ యొక్క శత్రులందరికీ కూడా మీ ముందు తల వంచాల్సిందే. మీరు ఎవరితోనూ కూడా పోరాటం చేయవలసిన అవసరం లేదు. మీరు కేవలం ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమిత్తమైపోయి ఉండాలి చాలు. ఇక మీ మౌనమే మీకు అతి పెద్ద ఆయుధంగా మారబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు సమయం అంటే చాలా అర్థమవుతుంది. మీ జీవితంలో ఒక్కసారి ఇటువంటి రోజు వస్తుందని చెప్పుకోవాలి. మీ ప్రతిరోజు కోరిక కూడా నెరవేరే గొప్ప అవకాశం మీ ముందుకు అదృష్టమని ఒక మంచి అదృష్ట కాలం అనేది తెరుచుకోబోతుంది. కాబట్టి రేపటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. పూజ చేయండి, జపం చేయండి, మంచి మాటలు మాట్లాడండి, ఇతరులకు సహాయం చేయండి. మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు 100 రెట్లు ఫలితం రేపటి రోజున మంచిగా లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు బాగా ఇబ్బంది పడ్డారు, బాధలు పడ్డారు, మోసపోయాలు, అనుభవాలు, అవమానాలు అన్నీ పడ్డారు. ఇప్పుడు మీకు అదృష్టవంతులుగా మారేటువంటి అవకాశం అయితే లభించింది. అయితే ఇది భగవంతుడి దయ. కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా పాత కుటుంబ ఆస్తుల్లో మీ పేరు చర్చించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మీకు ఎంపిక కావచ్చు. అలాగే ఒక తెగినటువంటి వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే హఠాత్తుగా జరుగుతాయండి. ఎటువంటి మద్దతు సూచనలు లేకుండా జరుగుతాయి అన్నమాట. అందుకే మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సూచనలు గుర్తించాలి. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. ఈ సమయం అనేది మామూలు కాదండి, అయితే కానే కాదని చెప్పుకోవాలి.
ఇది దైవశక్తి మీకోసం పంపించినటువంటి గొప్ప అవకాశం. కాబట్టి మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందని అంటే, మీ పాత బాధలు కష్టాలు అన్నీ కూడా మిమ్మల్ని చాలా చిన్నవి అని అనిపిస్తాయి. మిమ్మల్ని తక్కువగా చూపిన వారు, మీ మాటలు పట్టించుకొని వారు కూడా, మీ సలహాలు ఎగతాళి చేసిన వారు, ఇటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడుకోబోతున్నారు. కాబట్టి మీ ముందు తల వంచినటువంటి వారు, అలాగే మీ స్నేహం కోసం కోరుకునేవారు, భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ఎంపిక చేసుకున్నాడు అని గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు కేవలం సహనంతో ఓర్పుతో ఉండాలి, విశ్వాసం నిలబెట్టుకోవాలి. అలాగే భగవంతుడు దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించండి. కాబట్టి అదృష్టం అనేది తోడుగా ఉండి తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదగకుండా ఎవరైతే అడ్డుకుంటారో వారిని కూడా పూర్తిగా మీ నుంచి అయితే దూరం చెయ్యాలండి. ఎవరైనా సరే మీకు కానీ సపోర్ట్గా ఉంటే రేపటి రోజున మీకు చాలా వరకు కూడా న్యాయమే జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు. ఇప్పటి వరకు మీరు ఎంపిక చేసుకున్న ప్రతి ఒక్క కళ సమయమనే కూడా అంతం కాబోతుంది. ఏ విషయం గురించి కూడా మీరు భయపడవలసిన అవసరం అంతే లేదండి. ఎందుకంటే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉందని గుర్తుంచుకోండి. పూర్వం రాజులకు మాత్రమే లభించినటువంటి శక్తులు ఇప్పుడు మీ రాశి వారికి లభించబోతున్నాయి. కాబట్టి మీ జీవితంలో డబ్బు, గౌరవం, ప్రేమ, విజయం ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున దక్కబోతున్నాయి అని అయితే చెప్పుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు అహంకారాన్ని పెంచుకోకూడదు. చాలా నియంగా ఓర్పుగా ఉండండి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మంచి మార్గంలో ఉండాలి. భగవంతుడే ఈరోజు మీ జీవితాన్ని ఒక కొత్త దిశను ఇవ్వబోతున్నాడని గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు మీ ముఖం చాలా ప్రకాశిస్తుందండి. మీ మాటల్లో ప్రభావం ఉంటుంది. మీ మౌనం కూడా చాలా గొప్పగా ప్రజల మనసుని ఆకర్షితులను చేస్తుంది. కాబట్టి మీరు ఇక ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం అయితే లేదు. అలాగే ఇదంతా కూడా దైవశక్తి యొక్క ప్రణాళికలో ఒక భాగం అని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి మీ జీవితంలో మీరు అంటే ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తెచ్చుకోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఏ వ్యక్తి వల్ల రహస్య సూచనలు తెలియబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.